వనస్థలిపురంలో మాజీ భార్యను హత్య చేసిన నిందితుడు మహేష్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. నిబంధనల ప్రకారం నిందితుడిని వైద్య పరీక్షల కోసం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం కోర్టుకు తరలించారు. కాసేపట్లో మహేష్ ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. జడ్జి ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఇక వనస్థలిపురంలో మాజీ భార్యను హత్య చేసిన నిందితుడు మహేష్ ను మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. నిబంధనల ప్రకారం నిందితుడిని వైద్య పరీక్షల కోసం అటు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడి నుండి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టుకు కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది. ఇక మరి కాసేపట్లోనే మహేష్ ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. అలాగే జడ్జి ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరి ఈ రిమాండ్ లో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, మరి మహేష్ కి ఎటువంటి శిక్షలు అమలు చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తేలాల్సిన పరిస్థితి నెలకొంది. సో సునీత మృతురాలు ఎవరైతే ఉన్నారో తన మహేష్ కి మొదటి భార్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా గత కొంతకాలంగా అంటే సంవత్సర కాలంగా కూడా దూరంగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సునీత రెండవ పెళ్లి చేసుకుంది. ఆ రెండవ పెళ్లి చేసుకుంది అనే కోపంతోనే నిన్న మహేష్ ఎవరైతే ఉన్నారో నిందితుడు అతను తన బ్యాగ్ లో కత్తులు, అదేవిధంగా కట్టర్స్, ఇటువంటి సామాగ్రిని అంతా తీసుకొని సునీత ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి ఆ 4th ఫ్లోర్ లో ఉన్న సునీతను ఒంటరిగా ఉన్న సమయంలోనే అదును చూసి దాడి చేసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఇక ఆ దాడిలో సునీత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే బంధువులు అదేవిధంగా ఆ స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు తనతో తెచ్చుకున్న పెట్రోల్ తో కూడా ఎవరైనా ముందుకొచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఆ పెట్రోల్ తో మీ మీద కూడా దాడి చేస్తానంటూ కూడా బెదిరించి ఆ బాత్రూమ్ లో లొంగిపోయారు. సో బాత్రూమ్ లో ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అతనైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మహేష్ ని మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నిన్న హత్య చేసిన తర్వాత మహేష్ని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకెళ్లారు. మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ముందు మహేష్ని హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కి తరలించనున్నారు. అయితే ఈ హత్యకు కారణం తాను విడాకులు తీసుకున్నటువంటి భార్య తాను ఇబ్బందులు పడుతుంటే ఆమె సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి కక్ష పెంచుకొని 2022లో సునీతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 2023 వరకు కెనడాకి వెళ్ళి అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరికి మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత సునీత తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది కెనడా నుంచి. ఆ తర్వాత మహారాష్ట్రలో పోలీస్ స్టేషన్లో ఆయనపై 498 కేసు పెట్టడంతోనే అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. ఆ తర్వాత ఇద్దరు కూడా కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులో అఫీషియల్గా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ 2025లో సునీత హైదరాబాద్కి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఇక్కడ వనస్థలిపురంలో ఉంటూ వర్క్ ఫర్ హోమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంది. అయితే ఆమె అడ్రస్ తెలుసుకొని ఇటు వనస్థలిపురం దగ్గరలో ఉన్నటువంటి తుర్కెంజాల్లో ఒక హాస్టల్లో 2 నెలల నుంచి కూడా అక్కడే ఉండి రిక్కీ నిర్వహిస్తూ ఆ సునీత నివాసాన్ని నిన్న అంటే కనుగొన్న తర్వాత ఆమె హౌస్ పక్కాగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు రిక్కీ నిర్వహించి ఆ తర్వాత ఆమెను నిన్న హత్య చేయాలని చెప్పేసి పథకం ప్రకారమే కొన్ని కత్తులు 3 కత్తులతో పాటు కొన్ని పరికరాలు కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ లోపలికి వాచ్మెన్ లేని సమయంలో అపార్ట్మెంట్ పైకి వెళ్ళి అక్కడ సునీతని హత్య చేయడం జరిగింది. అతని వెంట కొన్ని కట్టర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ సునీత అతన్ని చూసి ఏదైతే బ్యాగ్లో ఉన్నట్టు డోర్ లాక్ చేస్తే ఒకవేళ డోర్ కట్ చేయడానికి ఉన్నటువంటి కట్టర్లను కూడా మహేష్ తీసుకొని వచ్చాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కేవలం తాను ఇబ్బందులు పడుతూ ఉండగా సునీత మాత్రం సంతోషంగా పెళ్లి చేసుకొని ఎలా ఉంటుందని చెప్పేసి కక్ష పెంచుకొని ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మళ్ళీ మహేష్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హైత్నార్ కోర్టులో హాజరుపరిచేందుకు మహేష్ని పోలీసులు వైద్య పరీక్షల అనంతరం తీసుకొని వెళ్ళడం జరిగింది. నోరు మెదపట్లేడు. నిన్న దాడిలో పెనుగులాటల్లో మహేష్ కుడి చేతికి కూడా గాయమైనట్టు కనబడుతుంది. ఆయన వైద్య పరీక్షల సమయంలో చేతికి కట్టి మరి పోలీసులు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అత్యంత దారుణంగా సునీత నిన్న హత్య చేసిన తర్వాత పోలీసులు అక్కడే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిన్నంతా కూడా విచారణ జరిపిన తర్వాత ఘటనకు సంబంధించి సునీత కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా? మహేష్ ఇంత ఘాతుకానికి పాల్పడతారని అసలు ఎవరైనా భావించారా?
అంటే మహేష్ ప్రవర్తన బాగాలేకనే ఆమెతో విడాకులు తీసుకొని మనస్పర్ధలు ఏర్పడ్డాయి, సరిగా చూసుకోవట్లేడని చెప్పేసి విడాకులు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటుంది. కాబట్టి అతను మంచివాడు కాదనే కూతురికి విడాకులు ఇప్పించి ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సునీత తల్లిదండ్రులు, ఆమె ఇద్దరు అక్కలు కూడా నిన్న ఉదయం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కానీ వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి కొంచెం నిరాకరించారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఆమె మృతదేహానికి పోస్ట్మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గత పెళ్ళైన 2-3 నెలల నుంచే సరిగా చూసుకోకపోవడం, మనస్పర్ధలు, ఆమెని టార్చర్ పెట్టడంతో తిరిగి కెనడా నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా అతను మారకపోవడంతోనే అతని నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినప్పటికీ కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. కాబట్టి ఎప్పటికైనా తనతో ఉంటే హాని జరుగుతుందని చెప్పి గ్రహించే విడాకులు తీసుకుందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆమె సంతోషంగా ఉండడాన్ని తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడ్డాడు మహేష్ అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే మహేష్ని హైట్నగర్ కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన రిమాండ్ తరలిస్తారు. ప్రస్తుతం సునీత కుటుంబ సభ్యులు కానీ సురేష్, మహేష్ పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు, పోలీసులు ఏమంటున్నారు, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎంతసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురం పోలీస్ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అతన్ని కోర్టుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ తరలిస్తారు. అయితే హత్య కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అత్యంత దారుణంగా మాజీ భార్యని హత్య చేశాడు కాబట్టి మహేష్ పైన హత్యకు సంబంధించిన కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలియజేస్తున్నారు. అయితే 2022లో పెళ్లి అయిన తర్వాత ఇద్దరికి అంటే కెనడాకి పంపించారు. ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా లవ్ మ్యారేజ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు ఇది. వీరిద్దరే లవ్ చేసుకొని ఆ తర్వాత పెద్దలతో మాట్లాడించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కెనడాకి వెళ్ళిన ఒక 8 నెలల పాటు అక్కడ ఉన్న సమయంలోనే టార్చర్ పెట్టాడు సునీతని. ఆ టార్చర్ తట్టుకోలేకే తిరిగి ఇండియాకి సునీత రావడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసులన్నీ కూడా తిరిగి తర్వాత కోర్టులో, మహారాష్ట్రలోని కోర్టులో విడాకులు అఫీషియల్గా తీసుకున్న తర్వాతే సునీత ఇక్కడ మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో తేలింది. కానీ తన తల్లి చనిపోవడం, విడాకులు ఇవ్వడం, అదేవిధంగా కెనడాకి తాను మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోవడం, ఇవన్నిటికీ కారణం సునీతే అని చెప్పేసి కూడా పగ పెంచుకొని ఎలాగైనా సునీత అడ్రస్ కోసమే వనస్థలిపురం ఏరియాలో 2 నెలల నుంచి తుర్కెంజాల్లో హాస్టల్లో ఉంటూ అక్కడ రిక్కి నిర్వహించడం, ఆమె అడ్రస్ కనుక్కోవడం, ఇంట్లో ఎవరు లేని సమయంలో వెళ్ళి హత్య చేసి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పేసి కూడా చెప్పాడు. విచారణలో చెప్పినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ కావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు స్పాట్కి వెళ్ళేలోపే అక్కడ మహేష్ ఉండడంతో వెంటనే అతన్ని పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 5 లీటర్ల పెట్రోల్తో పాటు 2 అంటే మొత్తం ఆయన కొనుగోలు చేసినటువంటి కత్తులు, 3 కత్తులతో పాటు కొన్ని కట్టర్లు, ఆన్లైన్లో పర్చేజ్ చేసినటువంటి మరికొన్ని పరికరాలు అన్నిటిని కూడా పోలీసులు స్పాట్లోనే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయనని కోర్టుకు తరలించారు. కోర్టులో న్యాయమూర్తి ఆయనకి రిమాండ్ విధించిన తర్వాత చెర్లపల్లి జైలుకి ఇక్కడ నుంచి తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు వనస్థలిపురంలో మాజీ భార్యను హత్య చేసిన నిందితుడు మహేష్ ను మరి కాసేపట్లోనే కోర్టులో జడ్జి ముందైతే హాజరుపరచబోతున్నారు. అలాగే పోలీసులు రిమాండ్కి అయితే తీసుకోబోతున్నారు. మరి ఎటువంటి శిక్షలు విధిస్తారు ఏంటి అనే విషయం కూడా తెలియాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక వనస్థలిపురంలో మాజీ భార్యను హత్య చేసిన నిందితుడు మహేష్ ను మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే నిబంధనల ప్రకారం కోర్టులో హాజరుపరిచేదానికంటే ముందు వైద్య పరీక్షల కోసం అటు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ కి అయితే అతన్ని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయినాయి. పూర్తయిన తర్వాత కూడా కోర్టుకైతే తరలించారు మహేష్ ను. ఇక మరి కాసేపట్లోనే మహేష్ ను జడ్జి ఎదుట అయితే ప్రవేశపెట్టబోతున్నారు. జడ్జి ఆదేశాల మేరకే నిందితుడిని రిమాండ్ కు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకు